ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. స్వచ్చతా పక్వాడా కింద కేంద్ర రహదారి రవాణా మంతిత్వ శాఖ నేటి నుంచి దేశవ్యాప్తంగా రహదారి భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తోంది. రాష్టంలో జగనన్న తోడు రుణాలు, వడ్డీ మాఫీ నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అర్హులైన లబ్దిదారులకు ఈ రోజు విడుదల చేశారు. విజయవాడ భవానీ ఐలాండ్లో ఈ రోజు నుంచి 6 రోజుల పాటు రాష్ట పర్యాటక శాఖ సంక్రాంతి ఫెస్ట్ను నిర్వహిస్తుంది. దేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ శకటం ఎంపికైంది. భారతదేశ మాజీ ప్రధానమంత్రి, భారతరత్న లాల్ బహదూర్ శాస్తి వర్దంతి ఈ రోజు. స్వచ్చతా పక్వాడా కింద కేంద్ర రహదారి రవాణా మంతిత్వ శాఖ నేటి నుంచి దేశవ్యాప్తంగా రహదారి భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తోంది. అందరికీ సురక్షితమైన రహదారులపై అవగాహన కలగజేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. రోడ్డు ప్రమాదాలకు గల కారణాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వారం రోజుల పాటు పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రాష్టంలో జగనన్న తోడు కింద రుణాలు, వడ్డీ మాఫీ నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ రోజు విడుదల చేశారు. 6 నెలలకు సంబంధించిన 15,17 లక్షల రూపాయల వడ్డీ రీయింబర్స్మెంట్ను ముఖ్యమంత్రి బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారికి రుణాలు, వడ్డీ మాఫీ నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. బ్యాంకుల ద్వారా కొత్తగా 395 కోట్ల రూపాయలు కొత్త రుణాలు మంజూరు చేశామని పేర్కొంటూ ఈ జగనన్న తోడు అనే ఈ కార్యక్రమం ద్వారా అక్షరాల ఈ చిరు వ్యాపారులు దాదాపుగా 15,31,000 మందికి మంచి కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతా ఉంది. వీళ్ళందరికీ కూడా మంచి జరిగిచ్చే, వాళ్ళు వ్యాపారాలు చేసుకునే దానికోసం ఏ ఒక్కరి మీద కూడా ఆధారపడాల్సిన పని లేకుండా, వడ్డీలు చక్కెర వడ్డీలు కట్టాల్సిన అవసరం లేకుండా, వారికి 10,000 రూపాయలకు వడ్డీ లేకుండా వాళ్ళ చేతుల్లో డబ్బులు ఈ రోజు అవైలబుల్ గా వాళ్ళకి ఈ రోజు అందుబాటులోకి ఉండే విధంగా ఈ రోజు రాష్ట్రంలో అడుగులు పడతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. ఈ ఏడాది పర్యాటక ప్రదేశాలు, శిల్పారామాల్లో సంక్రాంతి సంబరాలకు ఆంధ్రప్రదేశ్ శిల్పారామం, ఏపీ టీడీసీ ఏర్పాట్లు చేశాయి. విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తిరుపతి, కడప, పులివెందుల, అనంతపురం, పుట్టపర్తి శిల్పారామాల్లో 14 నుంచి 16వ తేదీ వరకు 3 రోజుల పాటు ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించనున్నారు. సందర్శకులను అలరించేలా ఉదయం, సాయంకాలం వేళల్లో ప్రత్యేక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. కాగా విజయవాడ భవానీ ఐలాండ్లో ఈ రోజు నుంచి సోమవారం వరకు 6 రోజుల పాటు సంక్రాంతి ఫెస్ట్ నిర్వహించనున్నారు. పల్లెటూరి సంప్రదాయ జీవనాన్ని ప్రతిబింబించేలా ఈ ఫెస్ట్లో వినూత్న కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. స్థానికంగా తయారైన మన ప్రపంచ ప్రసిద్ధ హస్తకళా వస్తువులు, చేనేత, ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా మద్దతివ్వండి. మన ఉత్పత్తులకు ఊతమివ్వండి. వోకల్ ఫర్ లోకల్. దేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈసారి ఆంధ్రప్రదేశ్ శకటం ఎంపికైంది. కోనసీమలో ప్రబల తీర్థం పేరుతో సంక్రాంతి ఉత్సవం ఇతివృత్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ శకటం ఈ అవకాశం దక్కించుకుంది. వివిధ రాష్ట్రాల నుంచి రిపబ్లిక్ డే పెరేడ్కు శకటాలను కేంద్రం ఎంపిక చేస్తున్న విషయం తెలిసిందే. దక్షిణ భారతదేశం నుండి కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఈసారి ఈ అవకాశం కల్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ నెల 19న వందే భారత్ రైలుతో పాటు వివిధ అభివృద్ది పనుల ప్రారంభోత్సవాలకు ప్రధానమంత్రి హైదరాబాద్కు రావాల్సి ఉంది. తాజాగా ఆయన పర్యటన వాయిదా పడినట్లు ప్రధానమంత్రి కార్యాలయం పీఎంఓ వెల్లడించింది. ప్రధానమంత్రి పర్యటన తాత్కాలికంగానే వాయిదా పడిందని, కొత్త షెడ్యూల్ను త్వరలోనే తెలియజేస్తామని బీజేపీ తెలంగాణ రాష్ట శాఖ అధ్యక్షులు బండి సంజయ్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 7వ తేదీ వరకు నిర్వహిస్తామని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు 2 విడతల్లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వృత్తి విద్యా కోర్సులకు ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. నైతికత, మానవ విలువలు పరీక్షను ఫిబ్రవరి 15వ తేదీన, పర్యావరణ విద్య పరీక్షను 17వ తేదీన నిర్వహిస్తామని శేషగిరిబాబు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఈ రోజు భారత మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్తి వర్దంతి. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను ప్రజలు స్మరించుకుంటున్నారు. ఆయన జీవిత విశేషాలపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న మరింత విలువైన సమాచారం విందామా?
జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశాన్ని ఒక్క త్రాటిపై నిలిపిన ధీరోదాత్తుడు, మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి లాల్ బహదూర్ శాస్త్రి. భారతదేశ 2వ ప్రధానమంత్రి, భారతదేశ స్వాతంత్ర్యోద్యమంలో ప్రముఖ పాత్రధారి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు ఆయన. భారత ప్రధానమంత్రుల్లో లాల్ బహదూర్ శాస్త్రిది విభిన్నమైన శైలి. 1965 భారత్ పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా ఆయన ప్రదర్శించిన అసమాన ధైర్య సాహసాలు, సంకల్పం, దీక్షా దక్షతల గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఈనాటి యువతకే కాదు, రాజకీయ నేతలకు కూడా ఆయన ఒక మార్గదర్శి, ఈ దేశానికే ఆయన ఒక చుక్కాని. తెలుగు చలనచిత్ర రంగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న RRR చిత్రంలోని నాటు నాటు పాట బృందానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు వారు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. యావత్ రాష్టం తరపున చిత్ర బృందంలోని కీరవాణి, రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తదితర నటీనటులకు అభినందనలు తెలియజేస్తున్నానని, మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నామని వారు ట్వీట్ చేశారు. అవార్డు గెలుచుకున్న ఈ చిత్రంలోని నాటు నాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు 2 న్యాయమూర్తులను నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం న్యాయాధికారులుగా పనిచేస్తున్న పి. వెంకట జ్యోతిర్మయి, వి. గోపాలకృష్ణారావులకు హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో సమావేశమైన కొలీజియం నిర్ణయం తీసుకుంది. దేశంలోని మొత్తం 5 హైకోర్టులకు 9 మంది పేర్లను నిన్న కొలీజియం సిఫార్సు చేసింది. ఇందులో కర్ణాటక హైకోర్టుకు 3, ఆంధ్రప్రదేశ్, మణిపూర్ హైకోర్టులకు 2 చొప్పున, బాంబే, గువహటి హైకోర్టులకు ఒక్కొక్కరి చొప్పున పేర్లను ప్రతిపాదించింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 28న రథసప్తమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా అమ్మవారు 7 ప్రధాన వాహనాలపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, 8 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు హంస వాహనంపై విహరిస్తారని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత కళ్యాణోత్సవం, సామవేద పుష్పాంజలి, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసినట్లు వివరించారు. రథసప్తమి పర్వదినం పురస్కరించుకుని ఈ నెల 24న ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు దేవస్థానం వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన నదీ నౌక రివర్ క్రూయిజ్ ఎంవీ గంగా విలాస్ను ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 13వ తేదీన ప్రారంభిస్తారు. ఈ విలాసవంతమైన క్రూయిజ్ భారత్, బంగ్లాదేశ్లో ఉన్న 5 రాష్ట్రాల్లోని 27 నదుల మీదుగా 3200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. దేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, జాతీయ ఉద్యానవనాలు, నదీ ఘాట్లు, బీహార్లోని పాట్నా, జార్ఖండ్లోని సాహిబ్గంజ్, పశ్చిమ బెంగాల్లోని కోల్కతా, బంగ్లాదేశ్లోని ఢాకా, అస్సాంలోని గౌహతి వంటి ప్రధాన నగరాలతో సహా 50 పర్యాటక ప్రదేశాలను 51 రోజుల పాటు సందర్శించే విధంగా క్రూయిజ్ ప్రయాణాన్ని రూపొందించారు. ఈ నౌకలో కాలుష్య రహిత యంత్రాంగాలు, శబ్ద నియంత్రణ సాంకేతిక పరిజ్ఞానం ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఈ ఉదయం జరిగిన ప్రమాదంలో 3 సైనికులు మృతి చెందారు. కుప్వారా జిల్లాలోని మాచల్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి సైనికులు ఈ ఉదయం పహారా కాస్తుండగా ఈ క్రమంలో 3 సైనికులు లోయలో జారిపడి మరణించినట్లు ఆర్మీ అధికారులు అధికారికంగా వెల్లడించారు. అయితే ట్రాక్పై దట్టమైన మంచు కురవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా అధికారులు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.